మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ దేవాలయంలో కూడా జరగని విధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈవో మేడం గారు డిజిటల్ సేవల్ని ప్రారంభం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. అయితే నిత్య అన్నదానం టికెట్లు అట్లాగే వివిఐపి టికెట్లు కానీ ఏమైనా కూడా డిజిటల్ చేయడం, దాని ద్వారా కానీ దర్శనం అని కూడా ఏర్పాటు చేశారు. అయితే మేడం మన దగ్గర ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, దేవస్థానంలో డిజిటల్ ఏమి జరిగింది అసలు? జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనందరికీ తెలుసు. స్వామివారు ఎంతో ప్రఖ్యాతిగంచిన స్వామివారు ప్రపంచవ్యాప్తంగా అంటే దక్షిణ అయోధ్యగా కూడా మనం కొలుస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తుంటాం, రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. తృప్తిగా వెళ్ళాలి భక్తులందరూ, అంటే డివోటీస్ ని మనం వచ్చిన వారిని చక్కగా చూసుకుని వారి తీర్థయాత్ర ముగించుకొని ఇంటికి వెళ్లే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగా చాలా రకాలుగా మనం ఫిజికల్ గా చాలా ఏర్పాట్లు చేసుకున్నాం. మీరు చూస్తున్నారు షెడ్. ఈ షెడ్ ని దాదాపు ₹1,00,00,000 వర్తున్నది. జిఎంఆర్ వారి ద్వారా రిక్వెస్ట్ చేసి ఈ ఎండలు ఎక్కువ కాబట్టి ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భద్రాద్రి జలప్రసాదం అని చెప్పేసి జలప్రసాదాలు 5 జలప్రసాదాలని మన సబ్ టెంపుల్స్ తో సహా ఇక్కడ జలప్రసాదాలని మనం అకామిడేషన్ ఉన్న చోట కూడా పెట్టుకోవడం జరిగింది, అంటే ప్యూరిఫైడ్ వాటర్ ని. అలాగే ప్రసాదాన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నాము. ప్రసాదాన్ని కూడా మనం భక్తులందరికీ వచ్చిన వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే మనం గుడి మూసేంత వరకు కూడా ఉచిత ప్రసాదం గుడిస్తుంటాము. అలాగే మనకు ప్రసాదం అంటే ఏదైతే లడ్డు ప్రసాదాలు ఉంటాయో వాటిలో కూడా మంచి మనమే టెంపుల్ ద్వారానే చేసి చక్కటి ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తున్నాం. కౌంటర్స్ ద్వారా పులిహోర కానీ, దద్దోజనం కానీ, ఏదైనా సరే మనకు లడ్డు ప్రసాదం కానీ మనం అందిస్తున్నాము, టెంపుల్ ద్వారానే చేస్తున్నాము. అలాగే మనము మహాప్రసాదం అంటే భోజనం కూడా వచ్చే వారందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వారు ఎప్పుడు వస్తుంటారో, ఎంతమంది వస్తుంటారో కూడా తెలియదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా మనం భోజన సౌకర్యాన్ని అందిస్తున్నాం. కాకపోతే అన్నదాన సత్రం కొంచెం చిన్నగా ఉండడం వల్ల 300కు ఒక ట్రిప్ మాదిరిగా మనం పెట్టుకుంటూ ఉన్నాం. దాన్ని కూడా పెద్దగా చేసుకుంటాకు మన ప్రసాదం స్కీమ్ ద్వారా కూడా మనం ఏర్పాట్లు గావించుకుంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కడుతున్నారు కదా, అందులో ప్రసాదం అన్నదానం చేయడానికి కూడా మనకు అలాట్ చేస్తున్నారు. అట్ ఎ టైం 1000 మందికి పెట్టడానికి. అయితే ఇవన్నీ కూడా అందిస్తున్న క్రమంలోనే ముందుగా మనము భక్తులు వచ్చే వారందరికీ కూడా ఇంటి దగ్గర నుంచే టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని, అంటే 24 సేవల్ని, అంటే పూజల్ని, రకరకాల పూజల్ని, ఇండైరెక్ట్ సేవల్ని కూడా, అంటే వారు పూజని బుక్ చేసుకున్న సందర్భంలో ప్రసాదాన్ని వారి ఇంటికి చేర్చే విధంగా కూడా మనం చేసుకుంటున్నాము. అలాగే 24 సేవలతో పాటు రకరకాల కొత్త పూజలు ఉన్నాయి, తులాభారం లాంటివి కూడా ఉన్నాయి మన దేవాలయంలో. వాటితో పాటు అకామిడేషన్ కూడా ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కూర్చున్న దగ్గర నుంచి భద్రాద్రి temple.telangana.gov.in అని కొడితే మనకు భద్రాద్రి అని కొట్టగానే మనది వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ప్రైవేటు వాటికి ఎక్కువగా వెళ్లేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మన దేవాలయానికి సంబంధించి పవిత్రత ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే వచ్చే వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ సౌకర్యం ఏంటంటే వచ్చే వాళ్ళు మొబైల్లో చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు, లేదా ఈ మధ్య ఫెసిలిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి, అందులో కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు చేసుకోవడానికి అవకాశంగా ఇస్తున్నాము. ప్రధానంగా చెప్పండి, ఈ ఎమ్మెల్యే గారితో ప్రారంభం జరిగింది, ఇప్పుడు దాకా జరిగింది కదా డిజిటల్ సంబంధించి, ఈ అన్నదానం కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ జరిగే దర్శనానికి ఎవరన్నా దర్శనానికి వచ్చినా కూడా వాళ్ళే కూడా ఫోటోలు కూడా పెడతానని కూడా చెప్తున్నారు. అది ఏంటి అసలు? మీకు అందరికీ తెలుసు, ఇప్పటిదాకా ఈ టికెటింగ్ అని ఒక బంగారం సమర్పించుకుంటే ఆన్లైన్ మనం రిసీట్ ఇవ్వడం, అంటే బంగారు రూపంలో వారు ఏమి ఇస్తున్నారో ఆ ఫోటోతో సహా ఇస్తున్నాము. అది తెలంగాణలో ఫస్ట్ మన టెంపుల్ చేసాము. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా డిజిటలైజేషన్ అంటే మనకి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అన్నదానానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. అయితే ఎవరు వెళ్తున్నారు, ఎంత ప్రసాదం వినియోగం అవుతుంది, మహాప్రసాదం భోజనము, తర్వాత ఎంతమందికి ఏర్పాటు చేశాము అనే ఖచ్చితమైనటువంటి డీటెయిల్స్ కోసం మనము దాన్ని డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అన్న ప్రసాదాని కోసము, అంటే టోకెన్స్ ఇంతకు ముందు కూడా గతంలో టెంపుల్ పైన టోకెన్స్ ఇచ్చేవాళ్ళము. ఆ టోకెన్స్ ఒక 500 ఎంత ఇవ్వగానే మనం భోజనం స్టార్ట్ చేసేవాళ్ళం, ఎంతమంది వస్తారనేది. ఇప్పుడు అలా కాకుండా అసలు ఉదయం 9:30 నుంచి ఆ టోకెన్స్ మనం చేస్తూ 1 o'clock దాకా ఇస్తాం మనం ఆ టోకెన్స్ ని. వాళ్ళు దాదాపుగా 2 గంటల వరకు కూడా భోజనం చేసుకోవచ్చు మనకు అక్కడ వారు వెళ్ళి. అలాంటి ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి మనం అందిస్తున్నాము, ఎలాంటి సేవలు జరుగుతున్నాయి అనేందుకు క్లారిటీగా దాన్ని ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి ఏదైతే క్యూ లైన్ లో వస్తారో వారికి టెంపుల్ దర్శించుకోగానే వారి ఫోటోతో సహా ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఫోన్ తో గానీ లేదా ఇన్స్ట్రుమెంట్ తో గానీ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. అట్ ఎ టైం 300 మంది తింటూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అది ఏర్పాట్లు చేస్తున్నాం డిజిటలైజేషన్ ద్వారా అన్నప్రసాదం. అలాగే మీకు తెలుసు, ఇప్పుడు ప్రోటోకాల్ విభాగం చూస్తూ ఉన్నారు. ప్రోటోకాల్ కి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, విఐపీస్, నార్మల్ భక్తులు కూడా చాలా మంది ప్రోటోకాల్ కి వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చారు, ఎవరి రెఫరెన్స్ ద్వారా వచ్చారో స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ దాన్ని మళ్ళీ పక్కకు రాగానే దాని టికెట్ జనరేట్ చేస్తారు, అదే టోకెన్. ఆ టోకెన్ తీసుకొని పైకి వెళ్తే వాళ్ళకి ఏ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్
కు ఖచ్చితంగా. అలాగే ఫ్రీగా వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి, ప్రోటోకాల్ విభాగంలో ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఈ విధంగా సేవలు అందిస్తూ ఉన్నాము. ఇంకొకటి మూడో విషయం వచ్చేసి ప్రోటోకాల్ ఒకటి, అన్నదానం ఒకటి అయింది. తర్వాత వస్త్రాలు, ఇక్కడ దేవుడికి సమర్పించుకునేటువంటి వస్త్రాలు చాలా తక్కువ మిగతా టెంపుల్స్ తో పోలిస్తే. కానీ దానికి సంబంధించి టెండర్స్ చాలా ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి టెండర్స్ వస్తూ ఉన్నాయి. ఆ టెండర్స్ తీసుకొని మనం ఇక్కడ వస్త్రాలని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. మనం అంటే టెండర్ ద్వారా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే ఇక్కడే సేల్ చేసుకుంటున్నారు. దానికి ఒక లెక్క పత్రం ఉండాలి. తర్వాత ఖచ్చితంగా ఈ వ్యవస్థ సరిగా నడవాలనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే దాన్ని కూడా వస్త్రాలను కూడా డిజిటలైజేషన్ చేశాము. అంటే ఆ వస్త్రం రాగానే ఆ స్కాన్ చేసి గుళ్ళో ఉన్నటువంటి క్లర్క్ స్కాన్ చేసేసి దానికి ఒక బార్ కోడ్ ఇచ్చేస్తారు. ఆ బార్ కోడ్ ఇచ్చిన తర్వాత మన దగ్గర పెట్టి మళ్ళీ ఆ టెండర్ దారు ఎవరైతే ఉంటారో వారికి అప్పచెప్తాం. మనం ఏవైతే నిజంగా స్వామివారికి సమర్పించారో అవి మాత్రమే సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఎన్ని సేల్ వచ్చాయి, ఎన్ని సేల్ అయ్యాయి అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. తర్వాత ఆ రేటు కూడా భక్తుడు సమర్పించుకునే టైంలో వాళ్ళు ఎంత రేటు, ఆ తర్వాత ఆ చీర ఏంటి, పట్టు చీర, నార్మల్ చీర ఏదనేది కూడా తెలుస్తుంది అనమాట. అంటే క్లారిటీగా ఒక భక్తుడు చీర కొనేటప్పుడు కూడా వీళ్ళే ఆ రేట్ అసెస్ చేసి ఆ టోకెన్ మీద వచ్చేటట్టుగా చూస్తారు. ఆ టికెట్ మీద ఆ టికెట్ వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు ఆక్షన్లన్నా తీసుకోండి, లేదా ఇంత రేట్ అని మనం టెండర్ దారికి ఇవ్వడం జరుగుతుంది. వారు ఆ రేటుకే వారు సేల్ చేయాలన్నమాట. ఇదేంటంటే ట్రాన్స్పరెన్సీ కోసము, లెక్కపత్రం కరెక్ట్ గా ఉండడం కోసం మనం ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. మన తెల్లం వెంకట్రావు గారు, డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, మన ఎమ్మెల్యే గారు నిన్న ప్రారంభించడం జరిగింది. భద్రాద్రి రామయ్యకు భక్తుడు ఏదైతే ఇస్తాడో వస్తు రూపం కానీ ధన రూపం కానీ ఏదైనా కూడా చాలా క్లారిటీగా ఉండాలి, అన్నీ కూడా డిజిటలైజ్ జరగాలని చెప్పని ఈఓ మేడం ఇక్కడ ప్రతిపాదన చేసి అది అమలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.